హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సింపుల్గా ఫేస్ ప్యాక్ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొన్ని శనగపప్పు ఇంకా కొంచెం బియ్యం అయితే చేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని కొంచెం గోల్డెన్ రంగు వచ్చే వరకు అయితే ఇలా మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇది తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇదైతే బాదం నానబెట్టి వాళ్ళు పైన పొట్టు ఉంటుంది కదా, అది అన్నట్టు పొట్టు. ఇంకా మంచిగా ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా డ్రై రోస్ట్ మంచిగా ఇదంతా ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, కొంచెం ఏమంటారు ఫ్రై అయ్యేలాగా అయితే కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ రెండు శనగపప్పు ఇంకా అన్నీ కలిపేసి ఇంకా శనగపప్పు బియ్యము ఇంకా బాదం పొట్టు అయితే అన్నీ వేసేసి మిక్సీలో పెట్టి పౌడర్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను పౌడర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. అంత వేసి ఒకటేసారి వేసుకొని అయితే పౌడర్ అయితే చేసేసుకోండి. చూడండి, పౌడర్ అయితే ఇలా మంచిగా మెత్తగా ఇలా అయితే చేసేసుకోవాలి. చాలా మెత్తగా అవుతుంది, చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఇస్తుంది. రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది. కొంచెం ఇంకా ఫేస్ ప్యాక్ కొంచెం పసుపు ఇంకా కొంచెం పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఒక స్పూన్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఈ ఒక స్పూన్ పౌడర్ అయితే ఇద్దరికి వచ్చేస్తుంది చేసుకుంటే. ఇంకా కొంచెం పాలతోనైతే కలిపేసుకోవాలి ఫేస్ ప్యాక్. పాలతో అయితే కొంచెం మంచిగా స్మూత్గా అయితే డ్రై అవ్వకుండా స్మూత్గా అయితే ఉంటుంది ఫేస్. ఇంకైతే మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఫేస్కి. ఇప్పుడు చూడండి, నేనైతే చేయికి అయితే అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇంకా చాలా మంచిగా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇదైతే చాలా మంచిది. నేనైతే చాలా రోజులు అయితే యూస్ చేస్తున్నాను ఈ ఫేస్ ప్యాక్ని. ఇంకా మీరు కూడా యూస్ చేసేయండి, తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్.